ఒక మారుమూల అందమైన పల్లెటూరు. ఇక్కడ పచ్చని చెట్లు, ఎటు చూసినా పంట పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ పని చేస్తూ కనిపించే వ్యక్తి మా నాన్నగారు. పొలం పనులు చేస్తూ మమ్మల్ని బాగా చూసుకునేవాడు. బాగా కష్టజీవి. నా చిన్నప్పుడు ఒకసారి నాన్న నేను బాగా చదువుకుంటాను అని అడిగాను. అప్పుడు ఆయన నన్ను పట్టుకుని బాధపడ్డాడు. ఎందుకో అప్పుడు నాకు అర్థం కాలేదు. నా చదువు కోసం ఆయన రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూనే ఉండేవాడు. అలా వచ్చిన డబ్బులను రూపాయి ఒక డబ్బాలో దాచి నన్ను చదివించాడు. నేను చదువుకుంటూ ఉంటే నాన్న చాలా సంతోషంగా చూస్తూ ఉండేవాడు. నా పై చదువుల కోసం పట్నం వెళ్ళాలని చెప్పగా ఊర్లో ఉన్న వారందరూ వయసు వచ్చిన అమ్మాయిని అంత దూరం పంపించడం ఎందుకు, చివరికి మా అమ్మ కూడా అదే చెప్పింది. కానీ ఆ మనిషి మాత్రం వినలేదు. నాన్న నా మీద నమ్మకముతో పై చదువుల కోసం పట్నం పంపించాడు. मेरे पिता की आशा ने मुझे शक्ति दी। ఆ నమ్మకమే నాకు కొడంత బలం చేకూర్చింది. ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి నిద్ర లేకుండా చదువుతూనే ఉన్నాను. చివరికి ఒక రోజు నా కల నెరవేరింది. నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. అలాగే నేరుగా మా ఊరు తిరిగి వెళ్ళాను. మా నాన్న దగ్గర అది చూసి మా నాన్నగారు చాలా సంతోషించారు.